బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్. హాయ్ మ్యామ్. కాదురా, అల్లరి ఆరతి కదా? ఎస్. సో మరి అల్లరి కనిపించట్లేదు ఏంటి? ఆరతి మాత్రమే కనిపిస్తుంది. కొంచెం పరిచయం అయితే ఇంకా బుర్ర తినేస్తాను. కొంచెం పరిచయం అయితేనా? సో మరి ఇంకా నేను కొంచెం కూడా పరిచయం అవ్వలేదు కాబట్టి ఇంకా నా బ్రెయిన్ తినలేదు. ఈ ఇంటర్వ్యూ గ్యాప్ లో మీకు అర్థమైపోతుంది. ఇంటర్వ్యూ గ్యాప్ లో అర్థమైపోద్ది. సూపర్. సో ప్రాపర్ వైజాగ్. ఏం చదువుకున్నావు? ఇంటర్ అవుతుంది ఇప్పుడు. ఇంకా ఇంటర్ చదువుతున్నావు? ఇంటర్ చదువుతుండగానే ఇంత టాలెంట్ ఎక్కడి నుండి వచ్చేసింది నీకు? బై గాడ్ గ్రేస్. చిన్నప్పటి నుంచి 11 years ఉన్నప్పటి నుంచి జీ తెలుగు ప్లాట్ఫామ్ లో ఆల్రెడీ చేశాను డ్రామా జూనియర్స్. తర్వాత ఇంకా అలా ఇంట్రెస్ట్ మూవీస్ లోకి అలా వెళ్తూ ట్రై చేస్తూ ఫైనలీ యూట్యూబ్. సూపర్, వెరీ గుడ్. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ జాబ్ చేస్తుంటారు. బ్రదర్ ఉన్నట్టున్నాడు. అక్క. నో బ్రదర్స్. కానీ రాఖీ బంధన్ అందరూ టీమ్ మెంబర్సే, అంటే ఇంకా బ్రదర్స్ లానే. ఓకే. సో ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు, ఓన్ సిస్టర్ మాత్రమే ఉంది. సో అక్క ఏం చదువుతుంది? అక్క ఇప్పుడు డిగ్రీ. అక్క డిగ్రీ చేస్తుంది. సో ఫ్యామిలీ అంతా ఇద్దరు ఎడ్యుకేషన్. ఇంకా మమ్మీ నిన్ను చూసుకుంటూ ఉంటారా? ప్రతి ఆడిషన్ కి తిప్పుతూ ఉండడం, నాకు ఏదైనా సపోర్టివ్ గా. ఎక్కడ షూట్కి వెళ్ళినా నా వెనకాలే ఉంటారు. నేను కూడా మమ్మీ లేకపోతే ఎక్కడికి వెళ్ళను. ఓకే. సో జీ తెలుగు నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం. ఎస్. ఈ రోజు యూట్యూబ్ వరకు 11 years కాస్త ఇప్పుడు ఎంత? 18 years. 17 రన్నింగ్ లో ఉంది. ఎస్. సో ఆల్మోస్ట్ 7 years 6 years నుంచి ట్రావెల్ చేస్తున్నావు ఆన్ కెమెరా. ఎస్. సో డ్రామా జూనియర్స్ లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? డ్రామా అంటే మమ్మీకి చిన్నప్పటి నుంచి ఏదైనా మూవీస్ లో చూడాలి అలా అని అలవాటు. నాకు కూడా చిన్నప్పుడు టీవీలో యాడ్స్ చూస్తూ సాంగ్స్ చూస్తూ ఇంకా అరిగిపోయిన రికార్డులు అలా అవే చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఏ యాడ్స్ వచ్చినా అది ఇంకా అలా అలవాటు అయిపోయింది. సో మమ్మీకి కూడా అదొకటి, అంటే చూడాలి ఇలాగా బిగ్ స్క్రీన్ లోని ఎప్పటి నుంచో కోరిక. అలా డాన్స్ నేర్పించారు, సింగింగ్ నేర్పించారు, యాక్టింగ్ నేర్చుకోలేదు కానీ జస్ట్ అలా అలవాటు ఎక్కువ. సో ఎక్కడో దగ్గర అయితే చూడాలి తన కూతురని మమ్మీ డ్రీమ్ అనమాట. అందుకని ఒకటి కాకపోతే ఒకటి ఫుల్ఫిల్ చేసేస్తున్నావు. ఒకటి కాకపోతే ఒకటి అని 3 అన్నిటిలోనే యాక్టివ్ గానే ఉండేదాన్ని. సో డ్రామా జూనియర్స్ అనే జీ తెలుగులో మన యాడ్స్ చూపిస్తారు ఇలా అని చెప్పేసి, ఆడిషన్స్ జరుగుతుంది వైజాగ్ లో వెళ్ళండి అని. సో అలా వెళ్ళాము, అలా సెలెక్ట్ అయ్యాను. వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. సో మరి సింగింగ్, డాన్సింగ్ చాలా ఇంట్రెస్ట్ కదా? నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయి. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. ఇప్పుడు వేస్తారు మన ఇద్దరికి. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎవరు హోస్ట్ ఆ టైంలో జీ తెలుగు? ప్రదీప్ అన్న. అందుకే ప్రదీప్ గారి సాంగ్ పాడాను. అందుకే అడిగాను నేను కూడా. సో ప్రదీప్ అన్న హోస్ట్ చేసేవాళ్ళు, అందుకని ప్రదీప్ గారి సాంగ్ ఇప్పుడు పాడేసావా? అలా సెట్ అయిపోయింది. బట్ నాకు డెడికేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు యూట్యూబ్ లో స్టార్ట్ అయ్యావు కదా, అంటే వైజాగ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు. సో వాళ్ళతో ఎప్పుడు నిన్ను మింగిల్ అవ్వడం, వాళ్ళతో పాటు గెట్ టుగెదర్స్ లో చూడడం ఎప్పుడు నేను నిన్ను చూడలేదు. వాళ్ళది ఒక టీం ఉంటుంది వైజాగ్ టీం. వాళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ ఒకళ్ళు పేజెస్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. బట్ నువ్వు ఎప్పుడు వాళ్ళతో కలవ్వా? అంటే అప్పుడప్పుడు కలుస్తాం, బట్ ఎవరితో అంత మింగిల్ ఉండను. బికాజ్ వాళ్ళ అంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ వేరు, నాది వేరు. సో నాతో ఫ్రెండ్షిప్ గా ఉండే నా ఏజ్ టీం వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అందరూ కొంతమంది 20+ వాళ్ళు ఉంటారు. బట్ కలిస్తే నేను కూడా మింగిల్ అయిపోతాను. బట్ చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ డే అని అలాంటి దగ్గర కలిస్తే మాత్రం అందరూ బాగా మాట్లాడతారు. అందరూ అక్క అన్న అని అందరినీ అలాగే బాగా కలిసిపోతాను. బట్ మనకేంటంటే స్టడీస్ మెయిన్, ఏదో ఒక వర్క్ ఉంటుంది. సో అటువైపు వెళ్ళే అంత ఉండదు. వెళ్తే మాత్రం మిస్ చేయను, అందరితో కలిసి బాగా మాట్లాడతాను. సూపర్. సో ఫస్ట్ నీకు థాట్ ఎలా వచ్చింది ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, నేను వ్లాగ్స్ చేయాలి? నాది థాట్ కాదు, మా అన్నయ్య వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన అన్నయ్య వాళ్ళు. సో వాళ్ళ ఛానల్లో యాక్చువల్గా నాకు అప్పుడు యూట్యూబ్ లేదు, డ్రామా జూనియర్స్ చేసి ఇలా వచ్చాను. 1 year అయింది. 12 years ఉండేటప్పుడు, ఆల్రెడీ 12 రన్నింగ్ అయి 13 వస్తున్నప్పుడు అనుకుంటా
యూట్యూబ్ ఛానల్లో వేరే యూట్యూబ్ ఛానల్లో ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం నన్ను పిలిచారు. అది కూడా రక్షాబంధన్కి వెళ్ళి రాఖీలు కట్టాలన్నమాట. పోలీసులకి అందరికీ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ చాలా మంది దగ్గర రాఖీలు కట్టి వాళ్ళని డబ్బులు అడిగి వచ్చిన డబ్బులతో అస్సాం అప్పుడు వరదలు వస్తే వాళ్ళకి డొనేట్ చేశారు. సో ఆ వ్లాగ్ కోసం నన్ను తీసుకెళ్లారు. అలా వాళ్ళు పరిచయం. అక్కడి నుంచి నా టాలెంట్ చూసి అమ్మ ఇంత బాగా చేస్తుంది, మనం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అలా ఒక 2 years మా బాండింగ్ తర్వాత, నా టీమ్ మెంబర్స్తో నా అన్నయ్య వాళ్ళతో బాండింగ్ తర్వాత వాళ్ళకు ఒక థాట్ వచ్చింది. దట్టు హైదరాబాద్ వెళ్ళిపోయాం ఛాన్సెస్ కోసం, ఎలా అయినా మూవీస్లో కనబడాలని. 1 year అక్కడే ఉన్నా ఏమీ అంతగా లేదు. అప్పుడు ఇలా వెతుక్కుంటూ వెళ్ళడం కన్నా నీ దగ్గరే చాలా టాలెంట్ ఉంది కదా, సో నీకే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే బాగుంటుందని, ఎక్కువ అల్లరిగా ఉండే వీడియోసే నువ్వు పెట్టాలి, సో నువ్వు అల్లరి ఆడితే నేను నేమ్ కూడా ఫిక్స్ చేసి నాకు యూట్యూబ్ ఛానల్ అంటూ January 1st పెట్టేసి ఇచ్చారు. సో 2022 జాన్. ఓకే. 2023కి 1 year అయిపోయింది. ఇప్పుడు 2nd year వస్తుంది అనమాట. January 1st వస్తే 2 years అయిపోతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. సక్సెస్ఫుల్ గా 4,28,000 పీపుల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు విత్ ఇన్ 2 years లో. విత్ ఇన్ 2 years లో అంటే అంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాం. ఏ వీడియో చేసినా మిలియన్స్ లో వెళ్తుంది. అవును. ఏ షార్ట్ చేసినా కొన్ని థౌజండ్స్, కొన్ని లాక్స్, కొన్ని క్రోడ్స్ ఆఫ్ మిలియన్స్ లో వెళ్తుంది. అవును. సో ఇంత ఫ్యాన్ బస్ బయటకు వెళ్ళేటప్పుడు నేను ఎలా గుర్తుపడుతున్నారు? చాలా మంది నేను మాస్క్ వేసుకొని వెళ్దామన్నా నా ఐస్ చూసి నా వాయిస్ చూసి గుర్తుపట్టేస్తారు. కొంతమందికి డౌట్ అలానే ఉంది. వైజాగ్ వాళ్ళు అయితే, మన వైజాగ్ అయితే అయ్యుంటది ఈ అమ్మాయిదే, హైదరాబాద్ ఎక్కడ అనుకుంటారు. బట్ వాళ్ళకి డౌట్, నా టీత్ చూస్తే కనిపెట్టేస్తారా అల్లరి ఆర్తి అని చెప్పేసి, ఒక పన్ను ఉంటుంది కదా పైన, తనే అని కనిపెట్టేస్తారు. వాయిస్ ఎక్కడున్నా సరే మాట్లాడకూడదు అనుకుంటాను పబ్లిక్ లోని, ఏదో ఒకటి వస్తే ఎక్కడో విన్నా మీ వాయిస్ అని చెప్పి కళ్ళుని చూసి కూడా గుర్తుపట్టేస్తున్నారు. మెయిన్ కిడ్స్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. సండే వచ్చిందంటే ఇంకా నేను ఇంట్లో లేనని చెప్పమంటాను కొన్నిసార్లు. అంటే అలా వస్తూనే ఉంటారు. పాపం వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవు సెల్ఫీస్ తీసుకోవడం, ఒక పేపర్ పట్టుకొచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటారు. చాలా మంది గుర్తుపడతారు. నాట్ ఓన్లీ వైజాగ్, హైదరాబాద్, గుంటూరు, కాకినాడ వెళ్ళాం. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గివ్ అవే కండక్ట్ చేసేటప్పుడు ఛానల్ 2 million సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ గివ్ అవే కండక్ట్ చేస్తే జర్మనీ నుంచి బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, బ్యాంకాక్, ఇలా చాలా USA అని, అక్కడ కూడా నా వీడియోస్ ఫాలో అవుతున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్ లో కూడా. సూపర్ సూపర్ సూపర్. నిజంగానే అల్లరి ఆరతి అనగానే మా అందరికి కూడా క్యూట్ మాటలతో, క్యూట్ వ్లాగ్స్ తో, అంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా అంత భయపడతారని నాకు తెలీదు. నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు. అంటే చిన్నప్పటి నుంచి ఉంది. ఫ్లైట్ ఎక్కితే అలా మూవీస్ లో చూడడం తప్ప నాకు తెలియదు. ఫస్ట్ మమ్మీతో వెళ్ళాలని అనుకున్నాను. నా యూట్యూబ్ శాలరీతో గోవా ట్రిప్ వేసేటప్పుడు ఎక్కించేసాను. పర్ మంత్ ఎంత ఎర్న్ చేస్తున్నావు యూట్యూబ్ శాలరీ? అంటే యాక్చువల్గా పర్లేదు, ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. ఒక్కొక్కసారి 1 వస్తుంది, 1 lakh 2 lakh ప్లస్ వస్తుంది. కొన్నిసార్లు అలా డౌన్ అయిపోతూ ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి టీమ్ మెంబర్స్కి అండ్ అలాగే నాతో యాక్ట్ చేసే వాళ్ళకి, సో మనకి పర్సనల్గా మేకప్, డ్రెస్సెస్ ఇంకా అంతా అక్కడికి అయిపోతుంది. నా స్టడీస్ ఫీజెస్ కానీ ఏదైనా సరే, అక్క స్టడీస్ ఫీజెస్ కానీ ఇంట్లో కానీ ఏదైనా సరే ఎక్కువ నా శాలరీ యూజ్ అవుతుంది అనమాట. డాడీ శాలరీతో పాటు నా శాలరీ కూడా యూజ్ అవుతుంది. సో వచ్చిందంతా అలానే అయిపోతుంది. ఇప్పుడు దాచుకునేంత అయితే లేదు, రావట్లేదు. ఫ్యూచర్లో వస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఫ్యూచర్లో దాచుకునేంత ఇన్కమ్ వస్తే ఏం చేస్తావు? ఓన్ హౌస్ ఒకటి కట్టించాలి మమ్మీకి అని చెప్పేసి ఒక చిన్న డ్రీమ్ ఉంది. మమ్మీకేనా? మరి డాడీ మీ ఆటోమేటిక్ గా మమ్మీ ఉంటే డాడీ ఉంటారు. మెయిన్ పిల్లర్ అయితే మమ్మీ ఇంటికి. మమ్మీ లేకపోతే ఏ పని జరగదు. చిన్నప్పటి నుంచి ఏదైనా మమ్మీయే. సో ఒక ఫాదర్ లాగా మదర్ అనమాట. మా డాడీకి అయినా సరే ఒక మదర్ అంటే మమ్మీయే. డాడీకి ఏం తెలియదు, నాకు ఏం తెలియదు, ఏదో ఈ నాలెడ్జ్ తప్ప. మమ్మీ ఏంటంటే సింగిల్ హ్యాండ్తో అన్ని, ఇంకా ఏదైనా సరే మమ్మీ అనమాట. సో అందుకే అన్ని మమ్మీకే. సో అందుకని క్రెడిట్ ఎవ్రీథింగ్ ఇస్ మమ్మీ. సో అంటే నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫర్ ఎవర్ కాంప్లిమెంట్ అంటే ఒక స్కూల్ డేస్, నేను 10th అయిన తర్వాత స్కూల్లో ఉండేటప్పుడు చిన్నప్పుడు చాలా మంది టీచర్స్ అడుగుతుంటారు ఏమవుతారు పెద్దయ్యాక అని. అందరూ అలాగే వెళ్ళెగిసి నేను డాక్టర్, ఇంజనీరింగ్, పోలీస్ అని చెప్తుంటే నేను ఒక్కదాన్నే యాక్టర్ అని చెప్పాను. అందరూ నవ్వారు, నా ఫ్రెండ్స్ అందరూ నవ్వారు. వాళ్ళు రీసెంట్గా నన్ను మీట్ అయ్యేటప్పుడు అప్పుడు నీ గురించి నవ్వాం కానీ ఇప్పుడు నువ్వు తెలియని వాళ్ళంటూ లేరు, అప్పుడు ఏంటి అమ్మ ఇలా చెప్తుందని నవ్వుకున్నాం కానీ ఇప్పుడు నీ వీడియోస్ చూసి నవ్వుకునేలా చేస్తున్నావు అని చెప్పేసి అంటే, అమ్మ బాబు ఇంకా నేను ఆనందంతో చచ్చిపోయాను. అంటే నా ఫ్రెండ్సే ఒకప్పుడు ఇలా ఏడిపించారు, ఫ్రెండ్స్ కాస్త ఇప్పుడు ఫ్యాన్స్ గా మారిపోయారంటే ఇంకా అది చాలా కాంప్లిమెంట్ అన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.